మూసుకో. ఎందుకు పెద్దబాబు గారు? మూసుకో చెప్తా. మళ్ళీ నేను తెరవమనే వరకు తెరవకూడదు. మూసుకో. సరే. హలో, మూసుకున్నావు కదా? పార్వతి, ఇప్పుడు కళ్ళు తెరు. పెద్దబాబు గారు నా కోసం తెచ్చినారా? అవును పార్వతి, ఈరోజు నా భార్య తెచ్చిన ఘనతకు నేనిచ్చే బహుమతి. ఈరోజు నువ్వు ఏ ధైర్యంతో ముందడుగు వేశావో ప్రతి అడుగు అదే ధైర్యంతో వెయ్యాలి. వేసే అడుగులో ఏ అడ్డంకి వచ్చినా వెనకడుగు వేయకుండా నా గుండె ధైర్యాన్ని గుర్తు చేయాలని ఈ పట్టీలు తెచ్చాను పార్వతి. ఇవి నా జ్ఞాపకం. అడుగులు గుర్తు చేయడానికి మీరు పట్టీలు తెచ్చినారు, కానీ మీకంటే ముందే ప్రతి అడుగులో ధైర్యం చెప్పనీకి దేవుడు 7 అడుగులు వేసిన మిమ్మల్ని నాకిచ్చాడు. నేను పట్ట ప్రాణిలా చూసుకుందాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు పార్వతి. కనీసం ఈ పట్టీలైనా వేసి ఆ రుణం తీర్చుకుంటాను పార్వతి. కాలివ్వు పార్వతి. తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్ళిందో మనసే. విరిసి విరియని స్నేహమై పలికి పలకని రాగమై ఎటు వెళ్ళిందో మనసే. ఎదురు చూసి చూసి ఎంత కాలమైనా జత చేరకుండా సజారిపోయేనా. తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో. ఎలా ఉన్నాయి పార్వతి? ఎక్కడికి? జీవితాంతం గుర్తుండాలని 10 మందిని శాసించే చేత్తో 10 మందిని సల్లగా చూసే చేతులను గాయాలు పాల్చేసుకుని నాకు బహుమతి తట్టుకొచ్చారు పెద్దబాబు గారు. అంత అవసరం ఏమొచ్చినది? నువ్వు ఏడవద్దు పార్వతి. ఫ్రీగా వచ్చే డబ్బుతో తెచ్చిచ్చే కానుక ఉండిపోయేది.
మనకిష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా సరే భరించి తెచ్చేదే జీవితాంతం జ్ఞాపకంగా ఉండిపోయేదే. ఇష్టపడి కష్టపడి ఇష్టంతో కానుక తెచ్చాను. మీ చేతుల నిట్టా చూసి నేను తట్టుకోలేను పెద్దబాబు గారు. ఇంకెప్పుడు ఇట్టా చేయకండి. ఉండండి, భోజనం పట్టుకొస్తాను. నువ్వు తిన్నావా పార్వతి? మీరు తినండి. మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే. ఇదేం నీలమ్మా, ఈ బిళ్ళేంటి? నాకిస్తావా? మెళ్ళో వేసుకుని మురిసిపోవడానికి కాదాంటీ. ఈ బిళ్ళతో పార్వతి దగ్గరున్న ₹1,00,00,000 సూట్ కేసుని కొట్టేయచ్చు. ఆ ఈ సిల్వర్ బిళ్ళ ఇచ్చేస్తే అది కోటి ఇచ్చేయడానికి అదేమన్నా కోతా? కోతి కాదు, కాని కుక్క పిల్లలా ఆడించచ్చు. దీని గురించి ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు దేవా నా మాట వినేలా చేసిన హిప్నోటైజ్ కాయిన్ ఇది. ఓహో, అప్పుడు వాడింది ఇప్పుడు తెచ్చావా? దీంతో ఏం చేస్తావు నీలమ్మా? దీంతో దాన్ని లొంగ తీసుకుని సూట్ కేస్తో పాటు కెమెరాలో రికార్డవుతున్న మొబైల్ని కూడా దానితోనే తెప్పిస్తాను. అబ్బా, ఇది జరిగే పనేనా? నేను నమ్మను తల్లి. ఇప్పుడు నిన్ను నమ్మిస్తాను. ఈ బిళ్ళ నిన్ను లొంగ తీసుకుంటుంది. ఆ అయితే అప్పుడు నేను నమ్ముతాను. సరే, చూద్దామా? నువ్వు కాన్సంట్రేషన్ దీని మీదే పెట్టి చూడు. ఓకే, చూస్తాను. చూడు. చూస్తాను. ఈ బిళ్ళని చూడు. దీన్ని చూస్తూ ఉండు. చూస్తున్నాను. చూస్తూ ఉండు. నువ్వు చీపురు కట్ట భవానివి కాదు, కుక్క పిల్లవి. ముత్తులొలికే బుచ్చి పప్పివి. అవును, నేను పప్పినే. బౌ 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 కూల్ పప్పి, కూల్. బౌ 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 బౌ. ఇటు చూడు పప్పి, దీన్నే చూడు. ఇప్పుడు దీన్ని నీ మెళ్ళో వేయబోతున్నాను. వావ్ పప్పి, మై స్వీట్ పప్పి. సరే, నేను చెప్పినట్టే వినాలి పప్పీ. బౌ బౌ
ఆ, నేను నేను భవానీని, చీపురు కట్ట భవానీని. వావ్, సూపర్ అంటే సూపర్. ఎలా అనిపించింది? ఆ, ఏదో జరిగింది, కానీ ఏమైందో తెలీదు. నిజంగా ఇది హిప్నటైజ్ చేస్తుంది నీలు. నేను నీకు చెప్పాను కదా ఆంటీ, ఈ బిళ్ళ దాని మెళ్ళో వేసి ₹1 కోటి సూట్ కేస్ ని నీ మొబైల్ ని కూడా తీసుకొచ్చేద్దాం. సూపర్ ఐడియా నీలు. కమాన్ వెళ్దాం పద. Yes, పద పద. పద పద. ఓయ్ సౌందర్య, పెద్దబాబు గారికి బండి కొంటానన్నావు కదా, ఎప్పుడు? ఎరా గణేష్, మన సీక్రెట్ కెమెరా ఎలా పనిచేస్తుంది? సూపర్ గా పనిచేస్తుంది సినిబాబు గారు. ఎర్ర బటన్ చూపిస్తా, రికార్డింగ్ అని పేరు కూడా పడుతుంది. గుడ్. పార్వతి, మీరిద్దరూ కనబడుతున్నారు గాని బావ కనబడడం లేదేంటి? ఆయన పొద్దున్నే పనుందని వెళ్ళిపోయారు చిన్నమ్మ గారు. బ్రో పనిలో పడ్డాడంటే రాత్రి పగలని టైం కూడా చూసుకోడు. పార్వతక్క, పెద్దబాబు గారు కంపెనీ పని మీదనే పోయినారా, లేదంటే నిన్న పట్టీలు తెచ్చినట్టు ఈ రోజు కూడా? రీ, గమ్మునుండు, నా పరువు తీసేలా ఉన్నావు. గణేష్, ఏదో అంటున్నావు. ఏం లేదమ్మాయి గారు. పోటీలో గెలిచినందుకు పెద్దబాబు గారు కాలి పట్టీలు తీసుకొచ్చినారు, అది చెప్తున్నాడు వాడు. చూసావా మహి, ఎప్పుడు బంగారం బంగారం అంటావు గాని బావలా వెండి పట్టెలు తీసుకొచ్చావా? నా పలుకే బంగారం కదా. పగిలిపోద్ది తల. సెటర్లు కాదు, గిఫ్ట్లు కావాలి. పెళ్లికి ముందైతే ఇవ్వచ్చు కానీ పెళ్లి తర్వాత కష్టం బంగారం. నిన్ను అయ్యో వదినా, కాపాడొద్దునా. ఓకే చిన్నమ్మాయి గారు. వదిలేస్తున్నానులే. గణేష్, అమ్మాయి గారు మహిని తీసుకురా. రండి చిన్నబాబు గారు. ఎక్కడికి బంగారం? చెప్తాను కదా, నువ్వు రా నాన్నా. రా రా, బయటికి రా. ఐశ్వర్య నుంచి నువ్వే నన్ను కాపాడాలిరా, ఓకేనా? కాపాడుతా. రా నాన్నా, రా వస్తున్నా. రా రా బంగారం, రా. గని నువ్వు కూడా రా రారా. చెప్తాను. ఆ, అయ్యో, ఏం చేస్తున్నావు పార్వతి? ఏటి గిట్ట దయచేసినారు? నిన్న నువ్వు సాధించిన దానికి మెచ్చుకొని బహుమానం ఇవ్వాలని వచ్చాం. నాకేం అక్కర్లేదు. ఎంత బాగుందో కదా. నువ్వే కావాలంటావు, ఇవ్వండి అంటావు. ఇవ్వండి. ఎస్, నువ్వు నా దగ్గర పనిచేసే పని మనిషివే. అవునమ్మ గారు. గొలుసు మెళ్ళ వేసుకుంటావా పార్వతి? వేసుకుంటానమ్మ గారు. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. సేత్తాను. నేను చెప్పినా చేస్తానని చెప్పవే. సేత్తానమ్మ గారు. అయితే ఆ కుర్చీ ఉంది కదా, ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడే. ఎస్, సూపర్ నీలమ్మా, మనం చెప్పినట్టే చేస్తోంది. నేనిప్పుడు ఒక పెద్ద పని చెప్తాను, చేస్తావా పార్వతి? చెప్పండి అమ్మగారు. నిన్న నీకు ప్రైజ్ మనీగా వచ్చిన సూట్ కేసును
కెమెరా రికార్డ్ అవుతున్న ఆ మొబైల్ ను తీసుకొస్తావా? సూట్ కేస్ అయితే తెస్తాను, కానీ ఆ ఫోను గనిగాడు ఏడ పెట్టాడో తెలియదు అమ్మగారు. సర్లే, ముందెళ్ళి ఆ సూట్ కేస్ తీసుకొనిరా. అట్టాకే అమ్మగారు. ఇప్పుడు అది తీసుకొస్తుందంటావా నీలమ్మా? నువ్వు చూస్తావు కదా ఆంటీ, ఎందుకంత కంగారు పడుతున్నావు? తెస్తుంది. తీసుకోండి అమ్మగారు. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ పార్వతి. పద. ఏమైంది నీలు? దాని బెళ్ళ తాడి పట్టి కూడా తీయించేస్తే అమ్మో వద్దులే నీలమ్మా, డౌట్ వచ్చేస్తుందేమో. హిప్నటైజ్ చేసి ఆ చైన్ కూడా తీయించేద్దాం ఆంటీ. అది తీసేస్తే గుర్తుపడుతుందేమో నీలమ్మా. అబ్బా, 10 నిమిషాలు ఆ ప్రభావం అలాగే ఉంటుందంటే నువ్వే వరి అవ్వద్దు. రా. పార్వతి, చెప్పండి అమ్మగారు. నీ మెళ్ళ ఉన్న తాళిబొట్టు తీసివ్వవా? అమ్మగారు తాళి తీసివ్వు. తీస్తానమ్మగారు. ఇవ్వు. తీసి త్వరగా తీసివ్వు, త్వరగా. జాగ్రత్త. తీసివ్వు. జాగ్రత్త పార్వతి. త్వరగా తీసి ఇవే. రావట్లేదమ్మగారు. పోనీ మేము తీసుకోవచ్చా? తీసుకోండి అమ్మగారు. తీ. కొడుతుందంటే నీళ్ళు. తాళి కాదు, దాని ప్రాణం తీసేస్తాను. నీలమ్మా, ఇది కొడుతూనే ఉంది. నా తోలి జోలికొస్తే మీ ప్రాణాలు తీసేస్తాను. మిమ్మల్ని ఇక్కడే పూడ్చి పెడతాను. వదలవే, చుట్టదలవే, నొప్పిగా ఉంది, వదలవే. పీకి పందిరేసేస్తానేమనుకున్నారు? చుట్టుతో పందిరేయడం పెట్టే, నీకు దండ పెడతాను. వదలు, వదలవే, వస్తే వదలవే. నాది కాదే. ఏమైంది పార్వతి? సూత్రాలు తెంపేస్తాను. ఏమైంది పార్వతి? నన్ను మాయసేస్తున్నారు. నా తాళిని తీసేయాలనుకుంటున్నారు. వీళ్ళ సూత్రాలు తీసేస్తే ఊరుకుంటారా? ఈ సూట్ కేసు అంటే ఎక్కడ ఉంది? నా చేత తీయించాల్సిన బాబు గారు. ఇలా కుతంత్రం ఏదో కనుక్కుందామని ఈ గొలుసు మెడలో వేసినా ఊరికేనే ఉన్నాను. ₹1,00,00,000 ఎత్తేయాలని వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు అమ్మాయి గారు. దొంగలు వీళ్ళు. గణేష్ అప్పుడే చెప్పాడు. వాడు చెప్తే డిసైడ్ చేసేస్తారా మీరు? మేం కాదు పిన్ని, మామ్ డిసైడ్ చేస్తుంది. పదండి. ఎక్కడికి మహి? ఇంకెక్కడికి? ఇంట్లోకి. మీ బండారం మొత్తం ఆంటీ ముందు బయట పెడతాం. వీళ్ళు ఇలా చెప్తే రారమ్మాయి గారు, ఈడ్చికెళ్ళండి. ఇంకా చూస్తారండి. పదండి పిన్ని. ఐశ్వర్య, నీలాంబరం తీసుకురా. వదలు. రా పిన్ని. పదండి. రండి. చిన్న బాబు, వదలు.